హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి రవ్వ కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. అది కూడా ఓవెన్ లేకుండా, ఎగ్ యూస్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లో రవ్వ కేక్ని ఫ్లఫీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పే కొలతల్లో తయారు చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. దాని టేస్ట్ కూడా మీకు చాలా నచ్చుతుంది. ముందుగా ప్రాసెస్లోకి వచ్చేసరికి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదేనండి, సూజీ రవ్వ తీసుకొని దాన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ ఇలా ఫైన్గా కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా మిక్సీ పడితే ఆ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. దాన్ని అయితే ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే ఇందులో కాచి చల్లార్చిన పాలు అయితే 1 కప్పు తీసుకోవాలి. బాగా చల్లారిపోవాలి పాలు అనేవి. చల్లారిన తర్వాత దాన్ని ఆ పాలతో కలిపేసేయాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత ఒక కప్పు పంచదారని కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఒక 5 మినిట్స్ అలా మిక్సీ పడితే చాలు, మెత్తగా వస్తుంది. దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. పౌడర్ మెత్తగా అయితే వస్తుంది, 5 మినిట్స్ పడితే సరిపోతుంది. రవ్వలో అయితే పాలు పోసి ఒక 5 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అలా మెత్తగా అవ్వాలి. పిండి అయితే మెత్తగా ఉండాలి. మనం బరగ్గా పడితేనేమో ఎక్కువసేపు నానాల్సి వచ్చింది. అదే మెత్తగా పడితే మాత్రం ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఉండదు. ఇందులో 1 కప్పు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి, అలాగే పావు కప్పు పెరుగు, ఒక హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ వేసుకోవాలి. మీరు అదే గిన్నెలో తీసుకుంటే మాత్రం హాఫ్ కప్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. దీనిలో కొంచెం బేకింగ్ సోడా, అలాగే సోడా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా పెట్టాం కదా, మిక్సీ చేసి పెట్టాం కదా పక్కన, షుగర్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని అయితే కంటైన్ కోల్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి, మొత్తం ఆ పిండి అంతా కలిసేలాగా. ఉండలు లేకుండా అయితే మెత్తగా కలుపుకోవాలి. కంటైన్ కోల్డ్ మెథడ్లో ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి, ఒకటే మెథడ్లో. ఉండలు అనేవి ఉంటే కేక్ అనేది సరిగ్గా రాదండి, అందుకని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే బాగా జారుడుగా ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత మనం బేక్ చేసుకునే ట్రేకి అయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ అయితే అప్లై చేసుకోవాలి. మనం బేక్ చేసుకునే ట్రే వచ్చేసి అల్యూమినియందే ఉండాలండి, స్టీల్ అయితే యూజ్ చేయకూడదు. స్టీల్ వాడకూడదు, అల్యూమినియం ఏదైనా సరే సరిపోతుంది. ఇక్కడైతే కేక్ అనేది అంటుకోకుండా నేనైతే మైదా పిండి యాడ్ చేస్తున్నాను. మీరు గోధుమ పిండి కానీ ఏ పిండి అయినా కానీ యూజ్ చేయొచ్చు. ఇలా దానికి అప్లై చేయాలి. మనం వేసిన కేక్ అయితే దానికి అంటుకోకుండా ఉండటం కోసం. ముందుగా అయితే 5 మినిట్స్ ప్రీ హీట్ చేయడానికి అయితే ఇది తీసుకున్నాను. మందపాటి గిన్నె, లోతుగా ఉండే గిన్నె తీసుకొని పెట్టుకోవాలి. అందులో మీరు కేక్ గిన్నె పెట్టేటప్పుడు స్టాండ్ పెట్టుకోవచ్చు. నేనైతే స్టాండ్ లేదని చెప్పేసి ఒక మూత అయితే అట్లా బోర్లు వేసి పెట్టానమాట. దీన్నైతే మనం కేక్ బేక్ చేసుకునే ట్రేలోకి అయితే వేసుకోవాలి. మనం కలుపుకున్న పిండి మొత్తం దాన్ని అలా బబుల్స్ రాకుండా ట్యాప్ చేయాలి. దీని మీద మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. కిస్మిస్లను, బాదం పప్పు ఉంటే అవైతే యాడ్ చేశాను నేను.
దీన్నైతే ఇంకా ఆ గిన్నెలో మనం ముందుగానే ప్రీహీట్ చేసాం కాబట్టి ఆ గిన్నెలో పెట్టేసి మూత పెట్టాలి. మూత పెట్టినప్పుడు గాలిపోకుండా ఎయిర్ అనేది బయటికి వెళ్ళకుండా అయితే పెట్టేయాలి టైట్గా పెట్టి. నేనైతే ఆ హోల్ ఉందని చెప్పి అందులో కూడా పేపర్ పెట్టాను. మీరు ఇలాంటి మూతలు పెట్టినప్పుడు పేపర్ పెట్టండి, లేదంటే సిబ్బరేక్ లాగా ఏమైనా పెడితే దాని మీద ఏమైనా బరువు పెట్టి పెట్టండి. ఈ ప్రాసెస్ మొత్తం అవడానికైతే నాకు తెలిసి 1/2 అవర్ పట్టింది. నాకు 1/2 అవర్ నాదంటే కొంచెమే కాబట్టి 1/2 అవర్ పట్టింది. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే టైం కొంచెం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో సింపుల్గా చేయొచ్చండి. నేను ఇది ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశాను, ఎలా వచ్చిద్దో అనుకున్నాను, కానీ సూపర్గా వచ్చింది. టేస్ట్ మాత్రం అయితే భలే ఉంది. నాకైతే ఫస్ట్ టైం చేసినప్పుడు అది అలా అంత పర్ఫెక్ట్గా రావడం చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కేక్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేయటం ఇదే ఫస్ట్ టైం నేను. మీరు ఎప్పుడైనా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేశారా? చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. మన వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ని. వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కేక్ మాత్రం అయితే పర్ఫెక్ట్గా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఫస్ట్ టైం చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే, ఆల్రెడీ చేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే అంతగా ఏం అనిపించదు, కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇంత పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మీకు ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది నాకు తెలిసి. మర్చిపోకుండా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీ దాకా తొందరగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.